నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ సిద్ధియాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల మంత్రాలకు మూలమైన దివ్యశక్తి గాయత్రి మంత్రం. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన మంత్రం లేదు అని అంటారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలకు ఆధారమై సర్వ మంత్రాలకు ప్రాణశక్తిగా గాయత్రీదేవి వెలసిల్లుతోంది. సకల విద్యలకు అధిష్టాన దైవంగా కూడా గాయత్రీ మాతను ఆరాధిస్తారు. అలాంటి గాయత్రీ మాత అర్చామూర్తిగా ఉండే ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. ఆ అరుదైన ఆలయాలలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ క్షేత్రంలో నెలకొన్న గాయత్రీ నిలయం ఒకటి. ఈ దేవాలయ విశేషాల్ని నేటి సిద్ధియాత్ర కార్యక్రమంలో వీక్షించి తరిద్దాం. సకల మంత్రాలకు మూలమైన శక్తి, చతుర్వేదాలకు ఆధార శక్తి, సర్వమంత్రాల సారాలకు సాకార రూపం వేదమాత శ్రీ గాయత్రీదేవి. ఒక దేవతను అర్చించే మంత్రాలు కావచ్చు, సకల దేవతల పూజలు, యజ్ఞయాగాదుల వంటి క్రతువులకు పలికే మంత్రాలు కావచ్చు, బాలసారి, ఉపనయనం, వివాహం, శ్రాద్ధాలకు పఠించే మంత్రాలు కావచ్చు. వీటన్నింటికీ మూలం ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రీ మంత్రమే మూలమంత్రం. అటువంటి మంత్రానికి దేవతారూపం ఈ గాయత్రీ మాత. ఆ మాత ప్రధాన దైవంగా నెలకొన్న ఆలయాలు దేశంలోనే చాలా అరుదుగా ఉన్నాయి. అటువంటి అరుదైన ఆలయాల్లో విశేషమైన ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో ఉంది. ఆ ఆలయ ప్రవేశం, ఆ దేవతార్చనం సర్వశుభకరం. సంధ్యావందన అధిష్టాన దైవంగా శ్రీ గాయత్రీమాత వెలుగొందుతోంది. అలాంటి దివ్యమాత ముగ్గురమ్మల ఏకీకృత రూపమైన గాయత్రీదేవి అర్చామూర్తిగా కొలువుతీరిన మొయినాబాద్ క్షేత్రం. గాయత్రీ మాత ఎంత సుందరమైందో
ఎంత మహిమాన్వితమైనదో, ఆ మాత కొలువై ఉన్న ఏ నెలవైనా అంతే అందంగా, అంతే మహిమాన్వితంగా అలరారుతుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలో చిలుకూరు బాలాజీ ఆలయానికి సమీపంలో ప్రధాన రహదారికి చేరువలో గల బహుసుందర దేవాలయంగా ఈ గాయత్రీమాత ఆలయం విరాజిల్లుతోంది. ప్రకృతి ఒడిలో మంత్రాధిష్టాన దేవతా నిలయం వెలుగులీనుతోంది. సకల మంత్రాలకు మూలమైన శక్తి ఈ మాత. చతుర్వేదాలకు ఆధార శక్తి, సర్వ మంత్రాల సారాలకు సాకార రూపం వేదమాత శ్రీ గాయత్రీదేవి. 5 ముఖాలతో ఉన్న ఆ మాతను కనులారా దర్శించుకుందాం, మనసారా కొలుచుకుందాం. హైదరాబాద్ మహానగరానికి చేరువలో ఒక విశిష్టమైన దేవాలయమైన చిలుకూరు బాలాజీ మందిరానికి వెళ్లే దారిలో ఈ గాయత్రీమాత ఆలయం నిర్మితమైంది. 2 దశాబ్దాల క్రితం ఈ విశాలమైన ప్రాంగణంలో గాయత్రీమాతకి విశేష భక్తురాలైన శ్రీమతి ప్రేమలతా శర్మ అనే అమెరికాలో నివసించే ప్రవాస భారతీయురాలు నిర్మించారు. శ్రీ సూర్జామల్ శర్మగారి సుపుత్రిక అయిన ప్రేమలతా శర్మగారి ఆధ్యాత్మిక స్వప్న సాకారం ఈ ఆలయం. ఎటు చూసినా ఆకుపచ్చదనం పరుచుకున్న ప్రకృతి మాత లోగిలిలో శ్వేత సౌధంలా ఈ ఆలయం నిర్మితమైంది. ఎన్నో దేవతా వృక్షాలను ఒక ప్రణాళికాబద్ధంగా నెలకొల్పి పెంచిన సుందరమైన వనం మధ్య ఈ వేదమాత కొలువు తీరింది. ఆకుపచ్చదనం నేపథ్యంగా తెల్లని గోపురాలు, ప్రాకారాలు, ప్రధాన మరియు ఉప మందిరాలు, యాగశాలలు వంటి నిర్మాణాలతో ఒక చక్కని ఆధ్యాత్మిక కోవెల ఆవిష్కారమైంది. ఆ సముదాయంలోకి వచ్చే భక్తులను ఆహ్వానిస్తున్నట్టుగా ఒక అందమైన స్వాగత ద్వారం ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది. ఆ స్వాగత ద్వారంపై ఉన్న చిరు మందిరాల్లో ఒకవైపున ధ్యానముద్రలో ఉన్న ఆంజనేయస్వామి, మరోవైపు విఘ్నేశ్వరుని ప్రతిమలు ఉంటాయి. మధ్యలో ఆలయ ప్రధాన దైవమైన గాయత్రీమాతమూర్తి నెలకొని ఉంటుంది. ఆ స్వాగత ద్వారానికి ఇరువైపులా ఉన్న స్తంభాలకు దీప ప్రమిదలు చేపట్టిన దేవతాకాంతలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటారు. ఆ స్వాగత ద్వారం దాటి లోపలికి అడుగిడిన భక్తులు ఓ ఆకుపచ్చని ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశించిన అనుభూతికి లోనవుతారు. ముందుగా ఆలయ ప్రధాన మందిరమైన గాయత్రీమాత మందిరానికి వెళ్తారు. ఆలయ గర్భాలయంలో స్వచ్ఛ స్ఫటిక వర్ణంలో మంచు తారకల మిలమిలా మెరిసే పాలరాతి మూర్తిగా వేదమాత గాయత్రీమాత దర్శనమిస్తుంది. పంచశిరములతో ఉన్న గాయత్రీదేవి తను 5 ముఖ వర్చస్సులు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే పంచముఖాలతో ప్రకాశిస్తూ గాయత్రీదేవి పాలరాతి విగ్రహం కానవస్తుంది. సరస్వతి త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ. సరస్వతి త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ. సంధ్యావందన అధిష్టాన దైవమైన గాయత్రీమాతకు సకలోపచారాలు చేస్తారు. అభిషేకానంతరం సకలాభరణాలు అలంకరిస్తారు. నానావిధ పుష్పమాలికలతో ఆ తల్లి కోటి సూర్య ప్రభాభాసితమై దర్శించే, అర్చించే భక్తులను ఎంతో ఆకర్షిస్తుంది. సర్వమంత్రాలకు అధిదేవత అయిన గాయత్రీమాతను వేదమంత్రయుక్తంగా అర్చించి తీర్థ ప్రసాదాలను తీసుకుని తరిస్తారు. సకల మంత్రాలకు మూలమంత్రం గాయత్రీ మంత్రం. సర్వదేవతలలోకెల్లా ప్రథమ పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఎక్కడ ఏ పూజ జరగాలన్నా, ఏ కార్యం ఆరంభించాలన్నా, ఎటువంటి విఘ్నాలు జరగకుండా విజయవంతంగా పూర్తవ్వాలంటే ముందుగా ఈ విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. సకల గణాల అధిపతి,
ఆది లయకారుని వరప్రసాదముతో పునర్జీవితుడైన గజాననుడు ఉమాసుతుడు అయిన ఆ విఘ్నేశ్వరుణ్ణి కూడా అర్చించుకుందాం. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. కోరుకున్న కోరికను తప్పక నెరవేర్చే వేల్పు ఈ వినాయకుడే. గాయత్రి మాతను దర్శించుకుందామని ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన భక్త శిఖామణులకు లభ్యమయ్యే అపురూప వినాయక దర్శనమిది. ఈ ఉపాలయంలో నిలువెత్తు పాలరాతి శిలా విగ్రహంగా ఆ గజముఖుడు దర్శనమిస్తున్నాడు. వరాల వరదనిచ్చే వరద హస్తాలతో కనువిందుగా కనిపిస్తున్నాడు. గణపతి బప్పా శరణు, మంగళమూర్తి శరణు శరణు అంటూ భక్తజనం ఈ విఘ్నేశ్వరుడికి ఇచ్చిన ఆ హారతిని తాము కన్నులకద్దుకుంటారు. ఈ వినాయకుడు గజమూర్తి కదా. పచ్చగరిక పరకలు ఓ 4 వేసి ఓం గజాననాయ నమః అని ప్రార్థిస్తే చాలు, పరమ సంతోషంతో వరములిస్తాడు. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. పార్వతీ తనయుడు కదా. ఉమ్మెత్త కాయలు ఓ 3 వేసి ఉమాసుతాయ నమః అని వేడుకుంటే చాలు, 1000 విధాల మేలు చేస్తాడు. కుడుములు సమర్పించి గం గణపతయే నమః అనంటే చాలు, మన ఇడుములు ఇట్టే తొలగిస్తాడు. అటువంటి వరదాయకుడు ఈ వినాయకుడు. భక్తులు ఎంతో శ్రద్ధాభక్తులతో తమ వెంట తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను పూజారులకిచ్చి తమ గోత్ర నామాలపై అర్చనలు చేయించుకుంటారు. అభిషేకాది అర్చనల అనంతరం సర్వాలంకారాలతో ఆ వరసిద్ధి వినాయకుడు దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. వేద మంత్రాలకు ఆద్యశక్తి గాయత్రీమాత. అలాగే ఈ సమస్త లోకాలను సృష్టించే శక్తి దేవత బ్రహ్మ అయితే, స్థితిని నిర్వహించే దేవత విష్ణువు. ఆ సృష్టి నిలయం చేసేది మహేశ్వరుడు. ఆ లయకారుడు ఈ గాయత్రీమాత ఆలయంలో ఒక ఉపాలయ దేవతగా ప్రత్యేక మందిరములో కొలువై ఉన్నాడు. లయకారుడైన పరమేశ్వరుడు లింగ రూపాన కాశీ విశ్వేశ్వరుడిగా నెలకొని భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఆ కాశీ విశ్వేశ్వర లింగాన్ని దర్శించి అర్చించుకుందాం రండి. మొయినాబాద్ గాయత్రీమాత ఎంతటి వరప్రదాయిని అంటే, గాయత్రీమాతను దర్శించుకుందామని వచ్చిన భక్తులకు మరెంతో మంది దేవతల దర్శనాన్ని వరంగా ఇస్తోంది. ఈ ఆలయానికి వచ్చిన తీర్థయాత్రీకులు ప్రధాన గర్భాలయంలో గాయత్రీమాతను దర్శించుకున్న భక్తులు ఈ గర్భాలయం దాపుననే ఉన్న పరమేశ్వరుని ఉపమందిరానికి వస్తారు. ఆ ఉపమందిరంలో త్రినేత్రుడు, సదానంద కారకుడు, పంచవక్త్ర కోహళి అనే పంచపడగల నాగేంద్రుణ్ణి ఛత్రంగా అలంకృతమైన ఆ మహేశుడు కాశీ విశ్వేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. కాశీ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన ఆ ఈసుని విలక్షణ దర్శనం ఈ ఉపమందిరంలో భక్తులకు లభిస్తుంది. పానవట్టంపై కొలువుదీరిన నల్లని కాశీ విశ్వేశ్వర లింగ రూపానికి పంచలోహ పంచపడగల నాగేంద్రుడు గొడుగువలే అమరి ఉంటాడు. ఆ నల్లని నున్నటి శివలింగానికి తెల్లని త్రిపుండ్రాలు, ఆ విభూతి రేఖల నడుమ త్రినేత్రం, శివుని నేత్రాలు ఎంతో అందంగా అమరి సజీవ కళతో వెలుగులీనుతుంటుంది. కాశీ విశ్వేశ్వరునికి జరిగే అభిషేకాది సేవల అనంతరం సకలాలంకారాలతో పరమేశ్వరుడు దర్శనీయమవుతాడు. భక్తులు ఎంతో భక్తిగా హరహర మహాదేవ శంభో శంకర అని ఎలుగెత్తి నినాదిస్తారు. భక్తజనం శంకరా అనుగ్రహించరావయ్యా
అని వేడుకుంటారు. భక్తులు పూలతో, త్రిదళమైన బిల్వ పత్రాలతో అర్చిస్తారు. వేద మంత్రాలకు మాతృరూపంలో గాయత్రీదేవి మనకు దర్శనమిస్తుంది. వేదాలతో పాటు రామాయణ, మహాభారత, భాగవతాలు మన భారతీయ పురాణ సాహిత్యమై వెలసిల్లుతున్నాయి. అటువంటి పురాణ గ్రంథాలలో తలమానికమైన రామాయణ గాథకి మహామణిమాళ రత్నం వంటివాడు ఆంజనేయుడు. రాముడికి భక్తుడు, భక్తులందరికీ దేవుడిలా వెలుగొందుతున్నవాడు ఈ ఆంజనేయ స్వామి. ఈ గాయత్రీమాత ఆలయ ఆవరణలోనే మరో ఉపమందిరంలో నెలకొని భక్తులకు దర్శనమిస్తున్నాడు. వేదమాత గాయత్రీదేవి ఆలయ ప్రాంగణంలోనే మరో ఉపమందిరంలో ఆంజనేయ స్వామి నెలకొని భక్తుల భయపీడలను పారద్రోలి భక్తులను కాచి కాపాడుతున్నాడు. రామాయణ మహాకావ్యంలో మహామాలారత్నమైన ఆంజనేయుడు భయ నివారకుడు, అభయవరదాయకుడు. చింతలు తీర్చి చిదానంద భరితుడయ్యే సేవకాగ్రణి. దాదాపు 5 అడుగుల ఎత్తున అతిరుద్ర బహుబలశాలి రామభక్త హనుమ అన్న వర్ణనకు తగ్గట్టుగా పాలరాతి విగ్రహాకారుడై ఉంటాడు. ఇంతటి అపురూప అంజనీసుతుని దర్శనం, అర్చనం జన్మజన్మల పుణ్యఫలమని అనిపిస్తుంది. ఒక చేత గదను, మరో చేత సంజీవని పర్వతాన్ని చేబూనిన ఆంజనేయుడు దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రేమలతా శర్మగారికి స్వప్నంలో శ్రీ గాయత్రీమాత దర్శనం జరిగి ఆలయ నిర్మాణం గావించమని ఆశీర్వదించగా ఎంతో ధనాన్ని వెచ్చించి ఆ మహాభక్తురాలు నిర్మించిన ఈ గాయత్రీదేవి ఆలయ ప్రాంగణంలో మరెన్నో దర్శనీయమైన విశేషాలున్నాయి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. తవ చరణం శరణం భయహరణం, తవ చరణం శరణం అవతరణం. శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఈ ప్రాంగణమంతా ఎన్నో దేవతా వృక్షాలకు నెలవుగా ఉంది. ఈ వృక్ష సముదాయాల్లో మనకు ఎక్కడా లభ్యం కాని పంచబిల్వ వృక్షం ఈ ఆలయ ఆవరణలో లభిస్తుంది. శివార్చనకు జంట బిల్వదళాలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ ఆలయంలో పంచబిల్వదళాలు లభించడం, ఇక్కడి శివునికి వాటితో అర్చన చేయటం విశేష ఫలాలు పొందడానికి ఉపయుక్తమవుతాయి. ఇక్కడున్న అనేక వృక్షాల్లో ఒక వృక్షం కింద 2 నాగసర్పాల ఏకశిలా విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఆ నాగదేవతలకు క్షీరాభిషేకం చేసిన వారికి నాగదోషాల వంటి జ్యోతిషపర దోషాలు తొలగుతాయి. సంతాన ప్రాప్తికై దంపతులు ఈ నాగదేవతలకు అభిషేకాది అర్చనలు చేయించుకుంటారు. శ్రీ గాయత్రీమాత వేదమాత. ఆ మాత ఆలయంలో యజ్ఞ యాగాదులు చాలా విశేషంగా జరుగుతాయి. అందుకు అవసరమయ్యే యాగశాల ఇదే ఆవరణలో ప్రత్యేక శాలగా నిర్మితమై ఉంది. ప్రతి దేవతకు ప్రత్యేకమైన ఆలయం ఉన్నట్లే సకల మంత్రాధిష్టాన దేవత గాయత్రీదేవికి ఉన్న అరుదైన ఆలయాల్లో ఒకటి ఈ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో నెలకొన్న ఆలయం ప్రముఖమైనది. ఈ ఆలయానికి చేరుకునే మార్గం గురించి, ఈ ఆలయ సందర్శన వేళల గురించి, గాయత్రీమాత ఆలయ విశేష కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలో చిల్కూరు బాలాజీ ఆలయం దారిలో ఎంతో ప్రశాంత వాతావరణంలో అలరాడుతోంది మనం చూస్తున్న ఆలయం. ఈ ఆలయం అందాలను చూడాలంటే మన 2 కళ్ళు చాలవు. ఎంతో అరుదైన ఈ గాయత్రీమాత ఆలయానికి సికింద్రాబాద్, లక్డీకాపూల్, మెహదీపట్నంల మీదుగా చిల్కూర్కి వెళ్లే దారిలో హైదరాబాద్కి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇక దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనార్థం ఆలయం తెరిచి ఉంటుంది. గాయత్రీ మంత్రం కంటే గొప్ప మంత్రం, మాతృమూర్తి కంటే మించిన దైవం లేదు అని చెబుతారు. నిత్యం నిష్ఠగా ఎవరు గాయత్రీ మంత్రాన్ని జపిస్తారో వారి సకల సంకల్పాలు నెరవేరుతాయి. వారు అనుకున్నది నెరవేరి తీరుతుంది.
వారి పూజలు ఫలించి ఉత్తమ ఫలాలను పొందుతారని పండితోత్తములు చెబుతారు. అలాంటి శ్రీ గాయత్రీమాత మందిర దర్శనం, గాయత్రీదేవి అర్చనం సకల శుభకరం. ఆ మంత్రాధిష్టాన దేవత అనుగ్రహం మనందరిపై ఉండాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.